సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క 75వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి మేము పుష్పాంజలి అదేవిధంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ వ్యక్తి అయితే దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక మహాన్ భారత్ కింద తీర్చిదిద్దిన వ్యక్తి. మన హైదరాబాద్ స్టేట్ ఆ రోజుల్లో అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతము, దాంట్లో కొంత మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా భారతదేశంలో భాగమై ఈరోజు మనం భారతీయులుగా గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక రోజు వచ్చిందంటే ఆనాడు నిజాం హైదరాబాద్ స్టేట్ని పాకిస్తాన్లో కలపాలనో లేకుంటే ఒక స్వతంత్ర దేశం కింద ప్రకటించుకోవాలనే ప్రయత్నం చేసే సమయంలో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తల వంచి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో ఒక భాగం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఒకటి ఎవరైతే ఈ యొక్క దేశంలో మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, మనం ఏదైనా రాజకీయంగా మనం ముందుకు పోవాలన్నా చేయాలన్నా ఎప్పుడైనా అవసరం పడితే రాజ్యాంగాన్ని కూడా మీరు పక్కకు పెట్టండి, మనం చూసుకుందాం అనే మాట మాట్లాడారు. దాని తర్వాత శ్రీమతి గాంధీ గారు రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. మరి నెహ్రూ గారిని ఎదిరించినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడాలనే వ్యక్తి ఆ రోజు అన్నటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ మర్చిపోయింది. ఎవరైతే రాజ్యాంగంని అవహేళన చేశారో, ఎవరైతే రాజ్యాంగాన్ని కాలరాశారో వాళ్ళని మాత్రమే కాంగ్రెస్ నేతలు, పార్టీలు గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాసింది శ్రీమతి గాంధీ గారు. మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నారు, మనం అపాయింట్ చేసింది వాళ్ళు. వాళ్ళ సమయంలో ఎలక్షన్ కమిషన్లు అపాయింట్ చేస్తే ఆ రోజు అద్వానీ గారు పార్లమెంట్లో అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంలో అపోజిషన్ పాత్ర ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్కు ఛాన్స్ ఇవ్వనంటే అవసరం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మమ్మల్ని పిలుస్తున్నారు కానీ మా ఒక అభిప్రాయం తీసుకోవట్లేదు. కనీసం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, మీరు అభిప్రాయం ఇస్తారా లేదా, ఎప్పుడైనా లిఖిత పిలువుగా ఇచ్చారా ఏమో తెలియదు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారంటే చాలా హాస్యపదమైన విషయం. నిన్న ఓట్ చోరీ అని చంపి మాట్లాడటం జరిగింది. అక్కడ ప్రియాంక గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బెదిరిస్తుంది, వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు బెదిరిస్తుంది. గతంలో వాళ్ళని కాల్ చేస్తా అని చెప్పింది, ప్రజల్ని కాల్చేయమని చెప్పింది. ఇది వాళ్ళ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది, మీ ఓట్లు పోతాయి, ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుంది. అరే ఓట్లు పోయేది ఎవరిది? పాకిస్తాన్ వాళ్ళది, బంగ్లాదేశ్ వాళ్ళది, రోహింగ్యాలది. భారతీయులు ఓట్లు పోవు. మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు ఎందుకు? బంగ్లాదేశ్ వాళ్ళ ప్రేమ ఉన్నది మీకు ఎందుకు? ఈ యొక్క చొరపాటు దాటి వాళ్ళ మీద ప్రేమ ఉన్నది. వాళ్ళ ఓట్లు తీస్తే మీకు నొచ్చేది ఏంది? భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతీయులు ఇతర వాళ్లకు ఓటర్ లిస్టులో పేరు ఉండాల్సిన వీలు లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు దానికి కట్టుబడి ఉంది. భారతదేశంలో ఉన్న వాళ్ళే భారతదేశం ఒక ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లే ఉండాలి. వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా తీయరు అనే విషయాన్ని కూడా చెప్తాను. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, అదేవిధంగా మైనార్టీలు అందరూ కూడా బీజేపీ యొక్క ప్రభుత్వంలో రకరకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓడ్చుకోలేక అన్నీ ఓడిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు, కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతాల పేరు మీద. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నేను హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు ఈ రాజకీయాలు బంద్ చేయండి. గతంలో కూడా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు తీసుకొని కాన్స్టిట్యూషన్ తిరగరాసేటి అలవాట కాన్స్టిట్యూషన్ మీది. కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని భద్రత పెట్టేది మేము. రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే భద్రత ఉంటుంది. మీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని మీరు కాలరాశారు, రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచారు,
రాజ్యాంగ సంస్థని బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న జరిగినటువంటి ఒక ఓట్ చోరియో లేకుంటే చోరోంకి బయటకో నాకు తెలియదు ఏం జరిగింది అక్కడ. మనం చూసినాం మాటలన్నీ కూడా మోదీ గారి యొక్క బొంద పెడతారంట. బొందబెట్టి చూస్తాం, ప్రజలు మీ పార్టీనే బొందబెట్టారు. ఒక 2 రాష్ట్రాలు మిగిలినాయి, అది కూడా బొందబెట్టే సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఈ భారతదేశ ప్రజలు బొందబెడతారు. ఆ బొందబెట్టడంలో ఇంకా 2 ఉన్నాయి, 2 రాష్ట్రాలు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెడతారని చెప్పేసి కూడా చేస్తున్నారు. ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మేము గ్రామ పంచాయతీ అన్ని గెలిచినాం, ఎన్ని గెలిచినా గెలిచింది అంత పెద్ద కాదు. ఈరోజు బెదిరించి కొన్ని కూడా గెలిచిండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం గతంలో మాకు 163 మేము గెలిస్తే 2019లో, ఈరోజు ఇప్పటికే 600 పై సర్పంచ్ మేము గెలిచినాము. దాదాపు 4-5 వేల మంది మనం వార్డు మెంబర్ గెలిచినాము. రేపు జరగబోయేటటువంటి 3వ విడతలో కూడా 300-400 సీట్లు తెప్పడం జరుగుతాము. ఈ దాదాపు 300 సంబంధించినటువంటి మాకు పెరుగుదల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాకు ఓట్లేసి వార్డు మెంబర్లు, సర్పంచ్లు పెద్ద ఎత్తున మాకు ఓటు వేసినందుకు మీ అందరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.